ఇవాళ ఎందుకు జరుగుతా ఉన్నది ఇంత పోటీ పెట్టుబడుల కోసం? ఎందుకు తిరగాల్సి వస్తున్నది? అమెరికాలు, బ్రిటన్లు ఎందుకు తిరుగుతున్నాం అంటే అక్కడి నుంచి వచ్చే సంపదతో, అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులతో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తే దాని తత్ఫలితంగా అల్టిమేట్గా మీకు ఉపాధి దక్కడమే కాదు, తర్వాత దాని నుంచి అపారమైన సంపద కూడా రాష్ట్రానికి వస్తుంది. ఉదాహరణ ఇక్కడ ఒక్క ఫాక్స్కాన్ యూనిట్తో ప్రత్యక్షంగా వచ్చేది మొదటి దశ ద్వారా 35 నుంచి 40 వేల ఉద్యోగాలు. కానీ దానికి పరోక్షంగా అంటే దీని మీద ఆధారపడ్డ నిర్మాణ రంగం కానీ, పక్కన ఇండ్లు కట్టేటోళ్ళు కానీ, పక్కన రెస్టారెంట్లు నడుపుకునేటోళ్ళు కానీ, హోటళ్లు నడుపుకునేటోళ్ళు కానీ, చుట్టుపక్కల వచ్చే దవాఖానాలు కానీ, చుట్టుపక్కల ఉండే మొబైల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కానీ, మొబైల్స్ కానీ, ఇవన్నిటి వల్ల ఒక ఐటీ ఉద్యోగానికి, ఐటీ రంగంలో వచ్చే ఒక్క ఉద్యోగానికి 3 ఉద్యోగాలు పరోక్షంగా వస్తాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందాక సవితక్క చెప్తుంటే అది అతిశయోక్తి కాదు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పింది అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ ఫాక్స్కాన్ పరిశ్రమ ఇక్కడికి కొంగర్ కలాన్ రావడం వల్ల మీరే చూస్తారు 5 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం మీరు గుర్తుపట్ట రాకనంత మారిపోకపోతే మీరు నన్ను పట్టుకోండి తప్పకుండా. ఎంత అద్భుతంగా మారుతుందో ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎంత గొప్పగా మారిపోతాయో మీరే చూస్తారు. నిన్నగాక మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారు. ఏమన్నారు ఆయన ఉండేది చెన్నైలో, అదేం చిన్నపట్నం కాదు, చిన్న ఊరు కాదు, పల్లెటూరు కాదు. ఆయన మొత్తం దేశం తిరుగుతాడు, విదేశాలు తిరుగుతాడు, ఎక్కడెక్కడికో పోతాడు. కానీ వాటి వేటి గురించి చెప్పలేదు ఆయన. హైదరాబాద్కి వచ్చిన 20 ఏళ్ల తర్వాత మీ ఆ జుబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఆ ప్రాంతానికి పోతే హైదరాబాద్లో ఉన్ననా, న్యూయార్క్ నగరంలో ఉన్ననా అనిపించింది నాకే అని చెప్పి సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్తా ఉన్నాడు. ఉత్తగానే అయిపోతుంది ఆ మాటలతోని, డైలాగులతోని. ఇవాళ ఒక్కొక్క పరిశ్రమ ఇక్కడికి వస్తుంటే ఆ పరిశ్రమ అక్కడ ఉండే నిర్మాణ రంగంలో ఉండే సంస్థలను సంప్రదించి అక్కడ స్పేస్ తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి దాని తత్ఫలితంగా ఇవాళ రాష్ట్రానికి సంపద సృష్టించబడి ఆ సృష్టించిన సంపదతోనే ఈరోజు మనం సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ చేసుకుంటూ, ప్రాజెక్టులు కానీ చేసుకుంటూ ముంగటికి పోతా ఉన్నాం. దయచేసి నేను ఇక్కడ ఉన్న మిత్రులందరినీ కోరేది, ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించడం మినహా ఇంకొక మార్గం లేదు. అందుకే ఇవాళ పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ కల్పనలో ఈరోజు ఈ 9 ఏళ్లలో అతిపెద్ద పెట్టుబడి ఏది మన రాష్ట్రానికి వచ్చిందంటే 1,00,000 ఉద్యోగాలతో వచ్చిన ఫాక్స్కాన్ సంస్థ. అది మన కొంగర్ కలాన్కు రావడం, మన రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చైర్మన్ గారు చెప్తున్నారు, మరి ఏంది మీ ప్లాన్ తయారైందా, మొత్తం సిద్ధంగా ఉన్నదా అంటే ఆయన మొత్తం వీడియో చూపెట్టిండు. వాళ్ళు దీనిగా కొంగర్ కలాన్ అంటలేరు, కేకే పార్క్ అంటున్నారు. వాళ్ళకి మొత్తం అనస్తలేదు, వాళ్ళకు అనరాక ఏమంటారు వాళ్ళు, రంగారెడ్డి జిల్లా కేకే పార్క్. ఇది కేకే పార్క్ అడిగా, కొంగర్ కలాన్ పార్క్ కాదట, కేకే పార్క్ ఫాక్స్కాన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. మొత్తం చూపెట్టిండు అది ఎట్లా ఉండబోతున్నది వాళ్ళ పార్కు. 9 నెలల గడతాం మీరు అవకాశం ఇస్తే 12వ నెలలో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని పిలిచి ఇక్కడనే ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. నా విజ్ఞప్తి ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులతో, గౌరవనీయులైన కౌన్సిలర్లు, గౌరవనీయులైన స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా విజ్ఞప్తి, ఇవాళ ఒక సంస్థను పట్టుకురావాలంటే, ఒక సంస్థను మన వైపు ఆకర్షించాలంటే ఈ పోటీ ప్రపంచంలో అందులో ఇక మోడీ గారు పెట్టే ఇబ్బందులన్నీ తట్టుకొని తీసుకురావాలంటే చాలా కష్టం ఉంటుంది. దాని వెనకాల మా టీం మొత్తం కూడా, మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యమంత్రి గారు దయతోని మాకు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతో తనలాడితే ఒక్కొక్క పరిశ్రమ వస్తుంది. ఆ వచ్చిన పరిశ్రమను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత స్థానికంగా మీ మీదనే ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరేమడుగుతారు మమ్మల్ని, అన్నా మరి పరిశ్రమలు పెడుతుండ్రు కానీ స్థానిక పిల్లలకు కొలువులు ఇస్తారా అని అడుగుతారు మీరు. పక్కా అదొకటే అడుగుతారు మీరు స్థానికంగా. నేను ఇప్పుడే కిషన్ రెడ్డి అన్నకి చెప్పిన, వాళ్ళని ఒప్పించినాం. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, 35,000 మంది కావాలి మాకు, 35,000 మంది. అందులో కూడా ఐటీఐలు చదివిన పిల్లలు, డిప్లొమాలు చదివిన పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే వాళ్ళందరికీ శిక్షణ ఇస్తాం. స్థానిక పిల్లలకే కొలువులు ఇస్తాం, మీరు వాళ్ళందరినీ మాకు పరిచయం చేయండి, ఇక్కడనే సెంటర్ పెట్టండి అని చెప్పి మంత్రి గారు శ్రీమతి సబిత గారిని, ఎమ్మెల్యే మంచిరెడ్డి గారిని వారు కోరడం జరిగింది. మేము వెంటనే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చినాం, స్థలం వెతకండి, ఇక్కడనే ఈ మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన పిల్లలనే తయారు చేద్దాం. సమాంతరంగా ఇటు పనులు నడుస్తుంటాయి, ఇటు కన్స్ట్రక్షన్ జరుగుతుంటది,
ఇంకో దిక్కు ట్రైనింగ్ జరుగుతుంటుంది. కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు మొదటి రోజే మన పిల్లలే ఇక్కడ ఈ కంపెనీ నడిపే పరిస్థితిలో ఉండాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కూడా కోరేది ఒకటే. ఒక పార్టీ ఏమో మనకు వ్యతిరేకంగా మనకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఒకలేమో నిరుద్యోగ మార్చ్ అంటారు, ఇంకోలేమో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఇంకొక పార్టీ తిరుగుతూ ఉన్నది. దయచేసి మీరు ఆలోచించండి. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 9 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అన్ని కార్యక్రమాలు సవ్యంగా చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతూ ఉన్నది, అవార్డులు దక్కించుకుంటున్నది, శబాష్ అనిపించుకుంటున్నది. ఒక్క రంగంలో కాదు, ఏ రంగం తీసుకున్నా ఈరోజు తెలంగాణలో మరి భారతదేశానికే ఆదర్శంగా మరి ఒక రాష్ట్ర పరిపాలన సాగుతున్న విషయం కూడా మీకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.